వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయే ప్రమాదంలో పడ్డారా? ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తుల చిట్టాలో తప్పుల తడకలు ఉన్నాయా? ఈ వ్యవహారంపై పక్కా ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ కీలక మలుపు తీసుకోబోతోందా? పెద్దిరెడ్డి అనర్హుడిగా తేలితే తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది. దాంతో ఆయన్ను కూడా విచారణలో భాగస్వామిని చేస్తూ నోటీసులు ఇవ్వడంటూ హైకోర్టు ఆదేశించడం కీలకంగా మారింది. ఇంకా వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయే ప్రమాదంలో పడ్డారా? ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తుల చిట్టాలో తప్పుల తడకలు ఉన్నాయా? ఈ వ్యవహారంపై పక్కా ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ కీలక మలుపు తీసుకోబోతోందా? పెద్దిరెడ్డి అనర్హుడిగా తేలితే తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది. దాంతో ఆయన్ను కూడా విచారణలో భాగస్వామిని చేస్తూ నోటీసులు ఇవ్వండి అంటూ హైకోర్టు ఆదేశించడం కీలకంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాల మీద సంచలనాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ సిపికి సంబంధించి ఆ జగన్మోహన్ రెడ్డి నేడు ఏదైతే ఆ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి సంబంధించి నిరసన కార్యక్రమం చేపడుతుంటే ఓ పక్క ఆ మాజీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డికి మరొక పెద్ద ఆ ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలాగా వ్యవహరించే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవికి ఏకంగా ఎదురు వచ్చే పరిస్థితి అయితే నెలకొనింది. ఈ వార్తని వైసీపీ పార్టీ నాయకులతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వీళ్ళందరికన్నా ముఖ్యంగా ఆ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవాకయ్యే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రస్తుతానికి గెలిచిన ఎమ్మెల్యేలు అందరిలో కూడా ప్రస్తుతానికి ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుడిభుజం లాగా వ్యవహరించారు 5 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఒక పెద్ద ఘటన చోటు చేసుకుంది. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి హైకోర్టులో తీవ్రమైన స్థాయిలో ఒత్తిడికి లోనయ్యి గురయ్యి శాఖ అయ్యే అంశం అయితే చోటు చేసుకుంది. ఏదైతే హైకోర్టులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఎమ్మెల్యే పదవికి అయితే ఆ ఎసరు అందుకోబోతా చెప్పుకోవచ్చు. హైకోర్టులో ఆయన చిత్తూరుతో కూడా ఆ ఉచ్చు బిగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 142 ఆస్తులను ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో ఆయన అభివృద్ధిలో చెప్పుకుండా దాచిపెట్టినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి సాక్ష్యాధారాలతో హైకోర్టును ఆశ్రయించారు బీసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఈ నేపథ్యంలోనే మదినేపల్లిలో ఆ రికార్డుల దహనం వెనుక కూడా ముఖ్యంగా ఇదే కారణం ఉండొచ్చు ఏమో అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టనున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు కూడా పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి షాక్ ఇచ్చే విధంగా కూడా ఉండే విధంగా కూడా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారన్నట్టు తెలుస్తా ఉంది. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన చూపన్న ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ లెక్క పెట్టి పక్కా ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా నేడు కీలక దశలో ఆ కేసు ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ ఇరుపక్షాల న్యాయవాదులు కానీ పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా ఈ కేసుకు సంబంధించి హాజరయ్యారు. నేడు పెద్దిరెడ్డి అనర్హుడుగా మారితే తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఆ ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి నేపథ్యంలో
ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే అని కూడా అర్థమవుతా ఉంది. అయితే ఆయన కూడా విచారణలో భాగస్వామ్యం చేస్తూ ఆ నోటీసులు ఇవ్వండి, ఇంప్లీట్ చేయండి అని హైకోర్టు ఆదేశించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి సంచలనం అయిపోయింది. దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ పెద్దిరెడ్డి రామచంద్ర ఇరువురు కూడా అవాక్కయ్యే పరిస్థితి ఉంది. ఆయన కుడిభుజం కోల్పోయే ప్రమాదాలు కూడా కనపడుతున్న ఆ పరిస్థితి అయితే 42 ఆస్తులు పూర్తిగా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు దాచిపెట్టారనేది ప్రశ్నార్థకంగా అయింది. దీని మీద హైకోర్టు కూడా పూర్తిగా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుచేత 142 ఆస్తులను పూర్తిగా దాచిపెట్టారని. అయితే ఈ పిటిషన్ వేసిన రామచంద్ర యాదవ్ పకడ్బందీగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన తెర వెనుక వ్యూహాత్మకంగా పావులు కలిపినట్టు కూడా తెలుస్తుంది. అత్యంత కీలకమైన ఆధారాలు సేకరించి ఆ పెద్దిరెడ్డిని అనర్హుడిగా చేయాలంటే కావాల్సిన అన్ని రకాల ఆధారాలు సేకరించి పెద్దిరెడ్డిని తప్పించుకునే మరో దారి లేకుండా చేసి కోర్టులో పిటిషన్ వేశారు రామచంద్ర యాదవ్. అయితే అందుకే ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఎన్ని పిటిషన్లు దాఖలైనా సీరియస్ గా తీసుకున్న హైకోర్టు ఈ పిటిషన్ లో మాత్రం చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు కనపడతా ఉంది. అయితే విచారణను స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి ఈ రోజు ఇంప్లీట్ కూడా ఆదేశించడంతో ఒక్కసారిగా పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. వైసీపీ పార్టీలో హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు అంతవరకు వెళ్ళలేరు, ఏదైనా చేసేయచ్చు, ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు అనే ధీమాతో ఉన్న పెద్దిరెడ్డి ఆ రామచంద్రారెడ్డికి సంబంధించి ఒక్కసారిగా ఈ ఆస్తులు మొత్తం కూడా 142 ఆస్తులకు సంబంధించి ఈ భూ రికార్డులు మొత్తం కూడా పెద్దిరెడ్డి ఆయన భార్య పేరిట ఉన్నట్లే తెలుస్తుంది. అయితే అదేమి ఆయన చూపించలేదు. ఎప్పటికీ ఏదైనా ఇలాంటి విషయాలు బయటపడితే తన పరిస్థితి ఏంటి అనేది కూడా ఎవరు సూచించినట్లుగా కూడా కనపడతా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మదనేపల్లి రికార్డుల ఆ దహనానికి ఏదైతే ఈ 142 ఆస్తులకు సంబంధించి కూడా కొంతమేరకు ఆ లింక్ ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఎన్డీఏ కుటుంబ సభ్యులు. అయితే ఈ కేసుని పూర్తిగా పరిశీలిస్తే దీనిలో పేర్కొన్న 142 అక్రమాస్తుల వివరాలన్నీ కూడా మదనేపల్లి సబ్ కలెక్టర్ పరిధిలోనే ఉన్నాయి. కోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం, ఎన్నికల అధికారి కూడా కోర్టుకు వెళ్లి సమాధానం చెప్పుకోవడంతో కేసులో మరింత సీరియస్ అంశం గానీ సంచలన అంశాలు కానీ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఏదైతే ఈ ఎన్నికల అధికారి కోర్టు ముందు హాజరవడంతో అందుకే ఈ పిటిషన్ దాఖలైనప్పటి నుంచి కూడా మాక్సిమం తప్పించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నట్టు ఆ ఎన్డీఏ కూటమి నేతలు పెదవి విరుస్తా ఉన్నారు. చివరికి వేరే దారి లేక ఆ చట్టానికి దొరకకుండా ఉండేందుకే, ఆధారాలు దొరకకుండా ఉండేందుకే మదనేపల్లి సబ్ కలెక్టర్ లోని రికార్డులన్నీ కూడా తగలబెట్టారనేది అనుమానించాల్సిన విషయం అని కూడా ఎన్డీఏ కుటుంబ నేతలు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగానే 142 ఆస్తులు విలువలు మొత్తం కూడా ఆయన పేరు, ఆయన భార్య పేరు మీద ఉన్న ఆస్తులు నిజంగానే దాచిపెట్టి ఎందుకు ఆ ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. విలువైన ఆస్తులు పక్కా రికార్డులతో సహా ఉన్న భూములను ఎందుకు చూపించలేదనేది కూడా హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఎవరైతే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత కాకుండా మరొక ప్రత్యర్థి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆ టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని కూడా ఈ కేసులో ఇంప్లీట్ చేయమన్నారు. ఏదైతే ముఖ్యమైన దీంట్లో కీలకమైన వ్యక్తి ఆ ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసే సమయంలో అక్కడున్న అధికారిని రమ్మని అధికారితో అక్కడ వాంగ్మూలం తీసుకునే పరిస్థితి కోర్టులో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు దెబ్బ తగులుతుందని అనుకోవచ్చు. ఇదైతే ఖచ్చితంగా వైసీపీ పార్టీతో పాటు వైసీపీ నాయకులతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే పూర్తి స్థాయిలో షాక్ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.